పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనేది బీజేపీ కల. 15 ఏళ్లుగా అక్కడ విజయం సాధించేందుకు కమలం పార్టీ చేయని ప్రయత్నం లేదు. ఎట్టకేలకు వారు అనుకున్నది సాధించారు. ఒకప్పుడు బెంగాల్ను కంచుకోటగా మార్చుకున్న లెఫ్ట్ పార్టీల ఆధిపత్యానికి మమతా బెనర్జీ గండి కొడితే ఈసారి జరిగిన ఎన్నికల సమరంలో తృణమూల్ను వెనక్కి నెట్టి కమలం జయకేతనం ఎగురవేసింది. దీనికి బీజేపీ చేసిన వ్యూహం ఏంటి? వారి విజయానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసుకుంది బీజేపీ. పశ్చిమ బెంగాల్లో పాగా వెయ్యాలనే సంకల్పాన్ని పట్టుబట్టి నెరవేర్చుకుంది. దీదీ కోటను బద్దలు కొట్టింది. బెంగాల్లో బీజేపీ విజయం నల్లేరుపై నడకలా సాగింది కాదు. గత 15 ఏళ్ల పక్కా ప్రణాళికకు, సుదూర లక్ష్యాన్ని సాధించాలన్న కలకు నిదర్శనం. బెంగాల్లో బీజేపీ గెలుపునకు ఎన్నో కారణాలు ఉన్నాయి. 3 సార్లు టీఎంసీ గెలవడంతో దాదాపు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. దీంతో క్షేత్రస్థాయిలో సహజంగా వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ సఫలమైంది. ఎన్నికలకు ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ఈ ఎలక్షన్ పై ప్రభావం చూపించింది. సర్ పేరుతో దాదాపు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇందులో బంగ్లాదేశ్ వలసదారులుగా అనుమానిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇది బీజేపీకి భారీగా కలిసొచ్చింది. బీజేపీ విజయంలో ఎక్కువగా క్రెడిట్ ఇవ్వాల్సిన పేరు సువేందు అధికారి. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లో దీదీకి సన్నిహితుడిగా పేరున్న ఆయన భేదాభిప్రాయాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరారు. 2016 ఎన్నికల్లో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీపైనే పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత బీజేపీ ప్రతిపక్ష నేతగా ఎంపికై పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు సువేందు. టీఎంసీ కంచుకోటలో పాగా వేయడానికి ప్రణాళికలు రచించి సక్సెస్ అయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జికర్ మెడికల్ కాలేజీ ఘటన టీఎంసీ ఓటమికి ఓ కారణమైంది. దీదీ హయాంలో మహిళలకు భద్రత లేదనే విషయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. అంతేకాదు, బాధితురాలి తల్లికి టికెట్ ఇచ్చింది బీజేపీ. దీంతో మహిళా ఓట్లను తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది కమలం పార్టీ. అటు ఎన్నికల సమయంలో మహిళల్ని ఆకర్షించేందుకు అదిరిపోయే మేనిఫెస్టోను ప్రవేశపెట్టింది బీజేపీ. మహిళలకు నెలకు 3,000 రూపాయలతో పాటు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. దీంతో మహిళా ఓటర్లు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు నార్త్ బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. హిందుత్వ నినాదాన్ని కూడా బలంగా తీసుకెళ్లింది. అసోం తరహా అభివృద్ధి నమూనాను బెంగాలీ ప్రజలకు వివరించడంలో కమలం పార్టీ విజయం సాధించింది.